అందరికీ నమస్కారం. కడప జిల్లా బద్వేల్ కాన్స్టిట్యున్సీ పూర్వం మండలం జనసేన పార్టీ మీశలంశెట్టి లక్ష్మణ. ముందుగా ప్రేక్షకులకు, మీడియా సోదరులకు ప్రతి ఒక్కరికి ఉదయపూర్వకంగా నమస్కారాలు. ఈ వద్దు కొన్ని అంశాలపైన మాట్లాడాలని మీ ముందుకు మీడియా ముందుకు రావడం జరిగింది. కొంతమంది కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు ఫోన్ చేసి, వాళ్ళకు సమాధానమే ఇది. కూటమికి నువ్వు ఒక రోజు దూరంగా ఉండవన్నా అని కొంతమంది అడుగుతున్నారు. వాళ్ళకు చెప్పాలి కదా, మనము ఎక్కువ రోజులు అట్నే మన కడుపులో పెట్టుకుంటే అది తెలియదు కదా అందరికీ. మనం ఏదో తప్పు చేసినట్టు ఉంటుంది. వాళ్ళ వైఖరి కూడా మనం చెప్పాలి కదా. 2024లో పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏర్పడుతుంది అనుకునే తరంలోనే 3 పార్టీలు కలిసి మనం కూటమిలో పోటీ చేస్తున్నాం. మన ఏపీకి పాస్ చేసుకోవాలనే కోణంలో వాళ్ళు 3 పార్టీలు కలయికతో పార్టీ రావడం జరిగింది. ఆ కలయికలో భాగంగా కూడా అందరూ కూడా కూటమి నేతలు, టీడీపీ అయినా, బీజేపీ అయినా, జనసేన అయినా అందరూ కూడా కలిసికట్టుగా ఓటు అని చీలకుండా అవద్దు, అందరూ శాశక్తుల ప్రయత్నం చేసి ఆ ప్రయత్నంలో భాగంలో కూడా సక్సెస్ అయింది. కాబట్టి బాగా భారీగా మనం గెలవడం జరిగింది. ఇప్పుడు కూడా అదే విధంగా ఉండదని మనం అనుకుంటున్నాం. కానీ కొంతమంది వ్యక్తులు వాళ్ళ స్వార్థం కోసమని ఏ విధంగా చేస్తున్నారో మనం అందరూ చూస్తున్నాం, ప్రజలందరూ చూస్తున్నారు. అదే సోదరుడు మన వాళ్ళు అన్నట్టు మేమేమి జనసేన పార్టీ అనేది కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకం లేదు సోదరా. మనము జనసేన అధినాయక పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తాడు, ఇంకా 10 సంవత్సరాలు ఉండాలా, ఇంకా 15 సంవత్సరాలు ఉండాలని మా నాయకుడు చెప్తాను ఉన్నాడు ఇప్పుడు కూడా. కానీ అదే వైఖరి కూడా వాళ్ళకు కూడా ఉండాలా, భాగస్థలంలో అయిన వాళ్ళకు కూడా ఉండాలా. అది ఆ వద్దు. కూటమిలో మేము ఎంత కష్టపడినామో బద్వేల్ కాన్స్టిట్యున్సీ కాదు, పక్కన వాళ్ళకు కూడా తెలుసు. మా పేరు తెలిసినంత వరకు కూడా అందరికీ కూడా తెలుసు కూటమిలో ఎంత కష్టపడినామో గెలుపు కోసం. మేము ఎంత కష్టపడినట్టు ఎప్పుడు కూడా కష్టపడలేదు, అంత విధంగా కష్టపడినాం. కానీ ఆడ ఓటమి చెందింది. ఆ ఓటమి ఏ విధంగా చెందిందో ఆ కూటమి ప్రభుత్వంలో కొంతమందికి వాళ్ళకి తెలియాలా, అది వాళ్ళకి తెలుసు. ఏ విధంగా ఓటమి చెందిందో వాళ్ళకి తెలియాలా. ఆ వద్దు ప్రచారంలో భాగంగా ప్రతిరోజు కూడా 7 మండలాల జనసైనికులకు, కార్యకర్తలకు, ప్రతి ఒక్కరికి కూడా, ముఖ్యంగా నాయకులు అయితే 7 మండలాల్లో నాయకులకు ఫోన్ చేసి, మెయిన్ లీడర్లకు అందరికి ఫోన్ చేసి, అన్న ఇవాళ ప్రోగ్రాం ఉంది పలానా చోట అని చెప్తే, మేము జనాలు దొడుకొని జెండాలు పెట్టుకొని వచ్చిన రోజులు మీరు మర్చిపోతేట అని నేను అడుగుతున్నా. ఆ ఎలక్షన్లో మేము ఏ పొద్దు కూడా 1 రూపాయి కూడా ఆశించకుండా మా సొంత డబ్బులు, మా కష్టార్జితం డబ్బులు మేము ఖర్చు పెట్టి మేము తిరిగి తప్పితే ఏ పొద్దు కూడా మీ నుంచి ఒక టీ కూడా ఒక కప్పు టీ కూడా మేము ఆశించలేదు ఎప్పుడు కూడా. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆత్మ సమావేశం అని ఒక పారి కాదు, 2 మాటలు కాదు, 3 మాటలు పెట్టారు. ఆత్మ సమావేశం కూడా అప్పుడు కూడా మమ్మల్ని పిలిచడం జరిగింది. ఆత్మ సమావేశాలు పిలిచినారు. కానీ మళ్ళీ తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ వచ్చాక మమ్మల్ని దూరం పెడతా వచ్చారు. ఎక్కడ డీలర్షిప్లు, ఫస్ట్ డీలర్షిప్లు వచ్చాయి. ఆ డీలర్షిప్లు వచ్చినప్పుడు ఏది ఆత్మ సమావేశం వరకు టీడీపీ వాళ్ళకి మాత్రమే ఆత్మ సమావేశం పెట్టారు. మర్చిపోయారా? అప్పుడు మమ్మల్ని కొంతమంది ఏది ప్రశ్నించే వాళ్ళను అడుగుతారా అనుకునే వాళ్ళను పక్కన పెట్టారు. మీకు అనుకూలంగా ఉండే వాళ్ళను ఆత్మ సమావేశానికి పిలుచుకున్నారు. ఓకే, బాగుంది.
ఆ బుద్ధి ఏమన్నారు, జనసేనలకు కూడా మాకు కొన్ని పొత్తులో భాగం ఇవ్వాలా అని మీ నోటుకొని చెప్పారు. ఆ పొత్తులో భాగం కాబట్టి మేము 7 మండలాల్లో ఉండే వాళ్ళు కూడా డీలర్షిప్లు ఎక్కడెక్కడ ఏముండాయని చూసి వాళ్ళ తరపున వాళ్ళు ఇచ్చారు. మేము పౌర్ణమాల మండలం తరపు నుంచి ఇదో ఇన్ని ఉండే ఈ డీలర్షిప్లు పౌర్ణమాల మండలంలో మాకు ఎన్నో కొన్ని మాకు కూడా కావాలా, మా నాయకులు కావాలని అని చెప్తే సరే అని చెప్పి మేము లెటర్ తెచ్చుకొచ్చింది. మర్చిపోయారా మీరు? లెటర్ తెచ్చిచ్చాం. ఆ లెటర్ తెచ్చిచ్చినప్పుడు సానుకూలంగా సరే అన్నారు. తీరా అన్నీ అయిపోయిన తర్వాత మేము వచ్చి అడిగితే లేలేనా ఏదో సర్దుపరిచయంలో అటు ఇటు అయింది, ఈసారి నెక్స్ట్ ఏదో ఒకటి ఉంటాయి కదా, ఇంకా మచ్చు ఉండే కదా అని. సర్లే మేమేం ఆశించాలో సరే వెళ్ళిపోయాం. మళ్ళీ గోకులం చెట్లో వచ్చాయి. ఆ వద్దు కూడా మా మండలం నుంచి మాకు ఇన్ని కావాలా మా పార్టీ కార్యకర్తలకు అని చెప్పి నేను మళ్ళీ లెటర్ అంతా ఇవ్వడం జరిగింది. ఆ వద్దు కూడా ఏమన్నారు, సర్లేని చూద్దామన్నారు. మళ్ళీ దాని గురించి పట్టించుకోలే, అది కొట్టేయడం జరిగింది. అది మీకు ఇవ్వలేస్తాను, అది ఎవరికి ఇచ్చారో అనేది మీకే తెలియాలి. అది మళ్ళీ తర్వాత సొసైటీ బ్యాంకుల్లో లోను, కాపు లోన్ అంటే రకరకాల లోన్లు ఉన్నాయి. ఆ లోన్లో భాగంగా అప్పుడు కూడా అప్పుడు మీ కాడికి రావడానికి మాకు చింతనం అనిపిస్తుంది. ఇంకా పద్ధతి మూలం అడిగేది అడగలేమంటే మా వాళ్ళే ఉత్సాహం తట్టుకోలేక నువ్వు ఎందుకు ఉండేది, ఇంకా నువ్వు అడిగితేనే కదా ఇచ్చేది, అడగకుంటే అడగలేదంటారు కదా అని రమ్మంటే సిగ్గిరిచి మళ్ళా ఆ గడప తొక్కడం జరిగింది. ఆ గడప తొక్కితే ఆ ఉద్యమం అన్నాడు, సరేనా మీ పేరుంది లేనా, ఖచ్చితంగా మీకు మీ జనసేన కూడా ఉన్నాయి, ఖచ్చితంగా ఈసారి న్యాయం జరుగుతుందన్నా, బీజేపీలకి లేదు బీజేపీలకి ఇవ్వాలన్నా అని మీరే అంటారు. బీజేపీ వాళ్ళు వచ్చి అడిగితే జనసేన ఉంటారు కదా, వాళ్ళు కూడా అంతే కూడా వాళ్ళు ఫైర్ అవుతారు అని వాళ్ళు చెప్తారు. మేము వచ్చి అడిగితే బీజేపీ వాళ్ళు ఉంటారు, బీజేపీలు కూడా అన్నీ కొట్టేట వాళ్ళు భావిస్తున్నారు కదా, అందులో వాళ్ళు బీజేపీ అభ్యర్థి కదా ఇక్కడ ఎమ్మెల్యే అని మాకు చెప్తాయి. సరే వాళ్ళకులే మాకులే జీరో, వాళ్ళకు జీరోనే మాకు జీరోనే, ఓకే. మళ్ళా సొసైటీ చైర్మన్లు వచ్చినాయి. సొసైటీ చైర్మన్లు వస్తే ఆడ కూడా మేము అడగదలుచుకోలే. మళ్ళీ కూడా ఆడ కూడా మా వాళ్ళే జనసేన వాళ్ళు ఏమేమి నువ్వు అడుక్కుంటేట వాళ్ళకు అన్ని వాళ్ళు తింటుంటారు. సరే అయ్యంటే విని ఈసారి చూస్తామన్నారు కదా, మళ్ళా లెటర్ ఎత్తపించిన, మళ్ళా కూడా లెటర్ ఎత్తకొచ్చిచ్చిన. అది వాస్తవమా కాదా చెప్పండి. మీ పిఏలను అడగండి, మీ పిఏల దాకా ఎందుకండి, మీ రితీష్ రెడ్డి గారిని అడగండి. రితీష్ రెడ్డి గారికి ఎన్ని మాట లెటర్ ఇచ్చినా ఒక పారి నేటి తిరుక్కొని వస్తేనే అది ఇజ్బాల్ డబ్బులు పోతుంది, ఇజ్బాల్ లేకపోతుంది. ఏం చేయాలా, ఇస్తానే ఉండం. సరే అవి పోయినాయి, సొసైటీ విని అన్నీ విని మార్కెట్ యార్డ్ వచ్చింది. మళ్ళీ మార్కెట్ యార్డ్లో కూడా అడిగితే మా వాళ్ళు మళ్ళీ కూడా అప్పుడే నేను పోనరా బాబు, నేను ఏం పదవులు లేకపోతే మించిపోతుంది, మన పదవుల కోసం పనిచేస్తున్నామా, ప్రజల కోసం పనిచేస్తున్నాం, ప్రజల కోసం పనిచేసేవాడే కావాలి, కానీ ఈ పదవులు నేను చెప్పుంటే నేను వాళ్ళకు గడప తొక్కదలుచుకోలేదు, వద్దురా అన్నప్పుడు లేదు మనకేమంత చిన్నతనం ఉంది బా, వాళ్ళకు ఉండాలి చింత, మనం కష్టపడినాం కదా, ఎలక్షన్లో మనం కష్టపడినాం కాబట్టి వాళ్ళు గుర్తిస్తారు, సరే పోంపా అంటే మళ్ళీ కూడా వినం, మళ్ళా పోతే మళ్ళీ అదే ఎదురు దెబ్బ, మళ్ళీ కూడా అదే ఎదురు దెబ్బ. మరి ఎన్ని మాటలన్నీ వాళ్ళ కాడికి అంటే కుటుంబంలో అసలు బీజేపీ అభ్యర్థి ముందు ముఖ్యంగా చెప్పాలంటే టీడీపీకి అవసరమే లేదు మా చెప్పాలంటే, అక్కడ బీజేపీ అభ్యర్థి టికెట్ అందరం కూటమిలో పనిచేసాం. కానీ పెత్తనమేమో వాళ్ళది కాదులే, వాళ్ళు పెత్తనం ఇన్ఛార్జిగా ఉంటారు కాబట్టి ఎప్పటి నుంచో ఇన్ఛార్జిగా ఉండడం మేము తప్పటంలా, మీ పార్టీ ఇష్టం మీది. ఎన్నిసార్లని మీ గడప దుఃఖం అదే నన్ను అడిగేవారు కదా, మీ ఎందుకని కూటమి అంటే మీ జెండాలు పట్టుకొని వేయడానికి మేము మా జెండాలు పట్టుకొని వెంబడి తిరిగేదానికి అది ఏరే వాళ్ళు ఉంటారు, వాళ్ళని చూసుకుంటారు బాబు. ఈ పొద్దు అంటే మా జనసేన పార్టీ అనేది అది పొత్తులో ద్రవంగా ఆ పొద్దు ఎలక్షన్లో పనిచేసాం, ఎలక్షన్ అయిపోయింది. ఇప్పుడు బీజేపీ పార్టీ వాళ్ళ అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ పార్టీ కార్యకర్తలు, వాళ్ళ పార్టీ నాయకులు, టీడీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకోవాలని వాళ్ళు ఉంటుంది. అట్లనే మా జనసేన పార్టీ కూడా మా నాయకుని సిద్ధాంతాలు మేము ప్రజల్లో తీసుకోవాలని చెప్పి ఒక ఆలోచనలో మేము ఉండము. అట్లా దానికి మీరు మా ఎంపటి తిరగడం, మీరు అంటే మీ అవసరాల కోసము మిమ్మల్ని అయిపు చేసేదానికి మా జనసేన పార్టీ ఏమన్నా మా వాళ్ళు ఏమన్నా
ఓడికలు చేసేదానికి మేమన్నా సంసిద్ధంగా ఉన్నామా? అది ఉండేవాళ్ళు ఉంటారు. మేమైతే చెప్తున్నాం ఖచ్చితంగా జనసేన పార్టీ కోసం, ప్రజల కోసం ఉంటాం. ఇంకోటి, ఆనాడు వైసీపీ వాలంటీర్లు ఉండేవాళ్ళు, వాలంటీర్లు ఉంటే ఎవరన్నా చనిపోతే వృద్ధాపించిన ఏదో 5 నెలలు 6 నెలలు తిరగతలకే వాళ్ళకు వెంటనే వృద్ధాపించిన పెట్టించి వాళ్ళ పార్టీ దృష్టికి కానీ ఎంఆర్ఆర్ దృష్టికి కానీ తీసుకుపోయి వాళ్ళకు పింఛన్ పెట్టించి 6 నెలలు సంవత్సరం లోపల చనిపోయిన వాళ్ళకు వృద్ధాపింఛన్ పెట్టిస్తాను. ఈ పొద్దు మన కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయింది. ఆ పొద్దు ఎన్నికల్లో భాగంగా మేము తిప్పాము, మీకు అండగా ఉంటాం, జనసేన పార్టీ కూటమి అండగా ఉంటుంది. కూటమి ప్రభుత్వంలో మేము ఏమైనా వాళ్ళు కొట్టాలైనా మీకు మీ సమస్యలు మేము పరిష్కారం చేస్తామని ఆ పొద్దు మేము కూటమి ప్రభుత్వంలో కూటమి ఎలక్షన్లో మేము వాళ్ళకి హామీ ఇచ్చాం, మాట చెప్పాం. కానీ ఈ పొద్దు పింఛన్లు జరుగుతాం 2 ఏళ్ళు అవుతుంది. చనిపోయిన వాళ్ళకు వృద్ధాపించిని ఇంతవరకు అనుకోలే మీరు. అది మిమ్మల్ని అడుగుతారా? మాకు అడుగుతారు. ఎంతమంది అడుగుతారో మమ్మల్ని అడుగుతారు వృద్ధాపించిన గురించి. మిమ్మల్ని అడగరు కదా. మేము చెప్పాం కాబట్టి ఆ పొద్దు కూటమిలో భాగంగా పనిచేశారు కాబట్టి మమ్మల్ని అడుగుతారు. ఏమన్నా ఆ పొద్దు వైసీపీ మీద కదన్నా, వైసీపీ 6 నెలల తిరగతలకే పింఛన్లు పెట్టించాను వాళ్ళు అంటారు. మేము కూడా కళ్ళు చూసాం, పల్లనాళ్ళు పెట్టించారు ఆడవాళ్ళు అంటున్నారు. ఈ పొద్దు ఆ పొద్దు ఒక వాలంటీర్ పెట్టి అందరినీ చేస్తున్నారు. ఈ పొద్దు ఒకరు పింఛన్ ఇస్తా అంటే మీరు గుంపులుగా పోయి చేస్తున్నారే. ఈ పొద్దు ఎవరు చనిపోయినరా? ఎవరు ఎన్ని ఏళ్ళని చనిపి వాళ్ళకు వృద్ధాపింఛన్ పెట్టియాలా లేదా అనే ఒక ఆలోచన మీకు ఉందా? ఎంతసేపు ఉన్నా మీకు ఐపు లేపుకోవడానికి మీ ఒక ఇది చేసుకొని గుంపులు పోయి చేసుకుంటాను తప్పితే అక్కడ ప్రజా సమస్య ఏమన్నా మీరు ఏమన్నా ఒక పార్టీ దృష్టికి ఏమైనా పంపిస్తున్నారా? వాళ్ళు పోయి పాపం సచివాలయం పడి ఎంఆర్ అవసరం పడిపోతే మాకు ఎవరు పైనుంచి ఆర్డర్ లేదమ్మా, పైనుంచి పింఛన్లు ఇస్తారంట, పైనుంచి ఆర్డర్ అది మాకు సంబంధం లేదు, ఏ ఇన్ఛార్జీలు వాళ్ళు చెప్పాలా అని వాళ్ళు పెడితే పాపం వాళ్ళు చూడకపోతే మమ్మల్ని అడిగా మేము పెడితే ఏం చేద్దామన్నా పైనుంచి రావాలి కదని వాళ్ళని. ఈ విషయం అదే కదా, మీరు ఇంత పబ్లిసిటీ చేసుకుంటారు కదా, మీరు అడగచ్చు కదా, పార్టీకి లెటర్ పెట్టచ్చు కదా. మీరు పదవుల కోసం పదవులు మీకు కావాలా? మేము ఫైట్ చేయాలా? ప్రజలకు మేమే ఆమె చెప్పాలా? పదవులకు అధికారంలోకి వస్తేనే మీరు పదవులు అనిపించాలా? అంటే ఎట్టబోతుంది వ్యవస్థ అసలు. ఇంకొకడు అంటాడు, అన్న ఇక్కడ 2 వర్గాలు ఉన్నాయి కదా, ఏ వర్గానికి నువ్వు సపోర్ట్ చేస్తావని. అంటే మీరు జనసేనలో మీరు ఏ వర్గాన్ని సపోర్ట్ చేస్తారన్నా అంటే నాకు నవ్వు వస్తుంది. ఏ వర్గం ఎందుకు స్వామి? వర్గాలు ఏంది? ఇది నాకేం అర్థం కావట్లేదు. అదే ఇప్పుడు 2 వర్గాలు ఉన్నాయి కదా, పాత వర్గం ఒకటి, కొత్త వర్గం ఒకటి, 2 ఉన్నాయి కదా. ఎవరు చూపిస్తామంటే నేను ఒకటే చెప్పా, వర్గాలు ఏముందిరా బాబు, అన్ని కాదు. వాళ్ళ వర్గం ఉంటే వాళ్ళ పార్టీ అధిష్టానం చూసుకుంటుంది, మందేముంది ప్రజలు చూసుకుంటారు. ప్రజలకు ఎవరికి కూటమిలో భాగంగా అందరినీ కలుపుకొని పోయి ఎవరైతే కలుపుకొని పోయి అన్నిటిలో సమపాలన చేసి అందరిని కలుపుకొని పోతాడు వాడు నాయకుడు అవుతాడు. లేదంటే పోతాడు ఇంటికి తలగుట్టేసుకొని మనుకుంటాడు. అందులో డౌట్ ఏం లేదు. వాళ్ళ ఏ పార్టీ అధిష్టామో వాళ్ళ పార్టీ చూసుకుంటుంది, ఎవరు పని చేస్తాడో ఎవరు పని చేయలేదని అది అధిష్టానం చూసుకుంటుంది. కానీ ఇక్కడ ఏదో ఐపీ చేసుకోవడానికి గుంపులు కట్టించుకొని పోతే కాదు. ఎవడైనా అని సమర్థవంతంగా చేసిన కష్టం చేసిన డబ్బులు ప్రజలకు పెట్టిన నాయకుడు ఎవరైంది ప్రజలందరూ తెలుస్తుంది. ఏదో అధికారంలోకి వస్తానే మళ్ళా నెక్స్ట్ అధికారంలోకి వచ్చే దానికోసమని ఉల్లాసం చూపిస్తానరా, లేకపోతే ప్రజల కోసం వీళ్ళు పాటుపడుతున్నారు అనేది ప్రజలందరూ తెలుసుకుంటారు. ఈ పొద్దు ప్రభుత్వంలో లేని వాళ్ళు ఆనాటి ప్రభుత్వంలో ఉండి ఈనాడు ఇప్పుడు ప్రతిపక్ష హోదా కలిపిన వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారా, ఇప్పుడు అధికారం పక్షం లేనప్పుడు ఏ విధంగా చేశారా, అధికారం పక్షం వచ్చినాక వాళ్ళు ఏ విధంగా ముందుకు పోతున్నారా, మళ్ళీ నెక్స్ట్ వీళ్ళు అయిపోయారానికి ఏం చేస్తున్నారా, ప్రజల కోసం ఏం చేస్తున్నారు అనేది ప్రజల యొక్క ఆలోచనలో ప్రజలు ఒక సూచనల వరకు ప్రజలు చూసుకుంటారు. అందులో డౌట్ ఏం లేదు. ఎందుకంటే నన్ను అడిగిన వాటిని అడుగుతారు. కూటమికి వ్యతిరేకం కాదు. పవన్ కళ్యాణ్ గారు ఒకటే అన్నాడు, ఏమన్నాడు, తప్పు చేస్తే చొక్కా నన్నని పట్టుకోండి అన్నాడు. ఏం కూటమి తప్పు చేస్తుంటే అడగకూడదా? కూటమిలో తప్పు చేసిన ఆడుతాం, ప్రతిపక్షంలో తప్పు చేసిన ఆడుతాం, సొంత పార్టీ జనసేన అధినాయకుడు తప్పు చేసినా మేమైతే ఇదే విధంగా ప్రశ్నిస్తాం.
అడుగుతాం కదా, అది కూడా ప్రజాబద్ధంగా ప్రజలకు నచ్చే విధంగా మేము ప్రవర్తిస్తాం తప్పితే మా సొంత లాభం కోసం మా యొక్క స్వార్థం కోసం ఏ పొద్దు కూడా చేయము. ఈ పొద్దు 18 కాన్స్టిట్యూన్సీలో కానీ మేము ఇంతవరకు కూడా ఏ పొద్దు కూడా ఆశించలేదు, ఏ రూపాయి కూడా తినలే. అటు మన జనసేన పార్టీ తినలేదు, ఈ పొద్దు కూటమి ప్రభుత్వం తినలే, సింగిల్ టీ తాపిందేమో చెప్పాను. ఈ పొద్దుడు కూడా ఎలక్షన్లో ఎంత ఖర్చు పెట్టామో మాకు తెలుసు, అక్కడ ఉండే వాళ్ళు తెలుసు. ఆ ఎలక్షన్లో భాగంగా బూతులం బట్టి ఈదులం బట్టి కుటుంబాలే తిరిగినాం. మా జనసేన పార్టీలో ఉండేవాళ్ళు కుటుంబాలే తిరిగినాం ఆ కూటమి కోసం. ఈ పొద్దు ఆ పొద్దు అధికారంలో లేని వాళ్ళు ఆ పొద్దుగా ఎలక్షన్లో ఆపోజిట్ పార్టీకి ఆపోజిట్ పనిచేసిన వాళ్ళు 18 కాన్స్టిట్యూన్సీలో వాళ్ళకి పదవులు ఇచ్చిండ్రు. వాళ్ళకి పదవులు ఇచ్చి వాళ్ళని వెనకాల పెట్టుకొని 2 వర్గాలు తిప్పుతారు. ఆ పొద్దు కూటమిలో భాగంగా ఆ పార్టీ సొంత కార్యకర్తలకు ఏం చేశారో, మళ్ళీ తర్వాత కూటమిలో వెనకాల వచ్చిన వాళ్ళు అధికారం వచ్చిన వాళ్ళకి ఏం చేశారు అనేది అక్కడ ప్రజలు చూస్తున్నారు. ఆ పార్టీ నాయకులు ఆ పార్టీ కార్యకర్తలు చూసుకుంటారు. ఎవరు పార్టీ నాయకులు పార్టీ కార్యకర్తలు చూసుకుంటారు బాబు. అది మమ్మల్ని గెలకనంత వరకు బాగుంటుంది. మమ్మల్ని గెలిపితే చాలా దూరం పోతాము. అది అంతవరకు తెచ్చుకోవద్దు. ఎందుకంటే మేము సమయం పాటిస్తున్నాం అంతే. సమయం ఏం కోసం మా కోసం కాదు, ప్రజల కోసం. ఎందుకంటే అన్నీ మనం చెప్పినట్టు వాళ్ళు కరెక్ట్గా అందుతాను లేవా, మా దృష్టికి వచ్చే ఖచ్చితంగా అడుగుతాం. మా దృష్టికి ఏది ఇచ్చినామని ఇప్పుడు వృద్ధా పింఛన్ గురించి ఒకటేమని అడుగుతాను, దాన్ని అడిగినా అందుకే చెప్పేది కూడా. మరి రేపు ఏంటయ్యి అమ్మఒడి అవి ఎంత మటుకు ఇప్పుడు కొంతమంది పని అంటే ఇంకా కొంతమందికి ఇంకా ఏదో ఆప్షన్ ఏదో పెట్టారంట, అది కూడా ఎంతమందికి వేస్తారో అది చూద్దాం. నెక్స్ట్ తర్వాత దాని గురించి కూడా సంధిస్తాం. తప్పు చేస్తే ఎవరినైనా అడిగేదే, జనసేన పార్టీ అయినా కూటమైనా ఇంకొకరినైనా అడిగేది, అందులో డౌట్ లేదు. ఎందుకంటే మేమేం జనసేన పార్టీ కూటమి చెడ్డంగా దానికి లేదు. కూటమి ఇంకా 15 సంవత్సరాలు ఉండాలని మా నాయకుడు చెప్తాను కాబట్టి దాని పట్ల మేమైతే సమసిద్ధంగా పనిచేస్తామని సిద్ధంగా ఉన్నాం. మేమైతే కూటమి వ్యతిరేకత కాదు. అది వాళ్ళ లైఫ్ కోసం మమ్మల్ని జనసేన మీద బురద దింగుతాను, కానీ కూటమిలోనే జనసేన పార్టీని మీద బురద దింగదానికి ప్రయత్నం చేస్తున్నారు. అంత తప్పనించి ఎటువంటిది లేదు. జనసేన పార్టీ ఎప్పుడు కూడా ఇంతవరకు కూడా ఏమీ ఆశించలేదు, ఆశించబోం కూడా. ఎవరికి ఏమి ఇచ్చారో ఇప్పుడు దాకా వచ్చిన పదవుల్లో జనసేన పార్టీకి ఎన్ని ఇచ్చారో ఒక్కపారి ప్రశ్న ఒకటి వదిలేం మనం. వాళ్ళ దమ్ముంటే వాళ్ళకు నిజాయితీ నిర్ణత ఉంటే ప్రశ్న ఒకటి వదిలేం మనం. ఈ పొద్దు పూర్తిగా కూటమి ప్రభుత్వం వచ్చిన నుంచి ఈ పొద్దుటికి ఎన్ని రకాలు వచ్చినాయో, గుళ్ళ కాంచి బల్ల కాంచి ప్రతి అంశం మీద ఏమేమి వచ్చినాయో ఒక పార్టీ ప్రశ్న ఒకటి వదిలేం మనం. జనసేన పార్టీకి 18 కాన్స్టిట్యూన్సీలు ఎవరికి ఎన్ని ఇచ్చాము, వాళ్ళ పేరుతో కూడా వెళ్ళాలా. ఇన్ని ఇచ్చినామని పేరు కాదు, వాళ్ళ పలా మండలంలో పంచాయతీలో పలానానికి ఇచ్చాము, వీడు జనసేన అని నువ్వు నిరూపించండి. మీకేం మీరే టవల్ వేసేది, మీకేం మీరే వేసుకునేది. మీ జనసేన అంటే ఇదేం మాకేమే అంత ఎరిపప్పలే లేరు. మేము నిన్నగా డబ్బా పాలు పట్టుకొని తాగి రాలా అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కూటమి చెడిపోకూడదనే కోణంలో మేము ఉండం. మీరు చెడగొట్టాలనే ఉద్దేశంలో మీరు ఉండరు. మేము అయితే మీరు చేయడం లేదు. ఇప్పుడైనా తెలుసుకొని మలుచుకుంటే బాగుంటుందని నా విజ్ఞప్తి. అందుకోసమని సెలవు తీసుకుని నేనేమన్నా తప్పు మాట్లాడే ఇందరికి ఖండించవచ్చు కూడా. దానికి నేను సంసిద్ధంగా ఉండా, దాని జవాబు చెప్పేదానికి కూడా నేను సంసిద్ధంగా ఉండా. కాబట్టి అందుకనే మరొకసారి పేరున అందరికీ ధన్యవాదాలు. జై జనసేన, జై హింద్, జై భీమ్.